మా రక్తం ఇస్తున్నాం రైతులకు సాగునీరు రేవంత్ అంటూ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిజామాబాద్ జిల్లా ముక్కల్ కాళేశ్వరం రివర్స్ పంపింగ్ వద్ద మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నేతలు రక్తదానం చేశారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులున్నాయి. కరువు సమయంలో అయినా కన్నెపల్లి పంపులను ఆన్ చేసి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు వేముల ప్రశాంత్ రెడ్డి. అడిగినావు కదా, ఇగో మా రక్తం, ఈ రక్తం చూడు, మా బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇచ్చినటువంటి రక్తం నాతో సహా. ఇగో ఇది చూడు, ఇదంతా కేసీఆర్ కట్టినటువంటి ముప్కాల్ పంప్ హౌస్. ఎస్ఆర్ఎస్పి పునర్జీవనంలో భాగంగా రివర్స్ పంపింగ్ లో వరద కాలం మీద కట్టబడినటువంటి 3 పంప్ హౌజులు రాంపూర్, రాజేశ్వరపేట్, ముప్కాల్. ఈ 3 పంప్ హౌజ్ లో చివరి పంప్ హౌజ్ ఇది ముప్కాల్ పంప్ హౌస్ నా బాల్కొండ నియోజకవర్గంలో ఉన్నది. బ్రహ్మాండంగా ఉంది. మీడియా దయచేసి మోటార్లన్నీ కూడా చూపించాలి. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర రైతులు కోరినట్టు, మా కేటీఆర్ గారు కోరినట్టు, పారుతున్న గోదావరి నుంచే కన్నెపల్లి పంప్ హౌస్ బట్టన్లు నొక్కి నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకొచ్చి వరద కాలువలో వెయ్యి. వరద కాలువలో వేయగానే మా కేసీఆర్ కట్టినటువంటి రివర్స్ పంపింగ్ పంప్ హౌస్లు రెడీ ఉన్నాయి. ఇవి బటన్లు వచ్చి మా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ లో నీళ్లు పోయి వరద కాలువ నింపండి, తాక్పే కెనాల్ నింపండి, లక్ష్మీ కెనాల్ వదలండి, గోదావరిలో నీళ్లు పంపించండి. ప్యాకేజ్ 21 ద్వారా మెంట్రాస్పల్లి పంప్ హౌస్ ని ఆన్ చేసి దానికి కూడా నీళ్లు పంపించి కప్పలవాగు, పెద్దవాగులో నీళ్లు పోయండి. ఇవాళ గుత్పా, అలీసాగర్ లిఫ్ట్లకు కూడా నీళ్లు ఇవ్వచ్చు. ఇక్కడ నుంచే ఈ గోదావరి మీద ఆధారపడ్డ లిఫ్టులు అన్నిటికీ కూడా నీళ్లు ఇవ్వచ్చు. దయచేసి భేషజాలకు పోకండి, రైతుల ఉసురు పోసుకోకండి అని చెప్పి నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా రక్తం అడిగావు కదా, ఇక బాల్కొండ నియోజకవర్గ రైతన్నలు ఇవాళ తమ రక్తాన్ని తీసి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఎస్సీ గారితో మీకు పంపిస్తూ ఉంటాం. ఇప్పటికైనా దయచేసి మా రక్తం తీసుకొనైనా దయచేసి గోదావరిలో పారుతున్నటువంటి 1,00,000 క్యూసెక్కుల నీటిని కన్నపల్లి పంప్ హౌస్ బటన్లు ఒత్తి రైతులకు కాళేశ్వరం నీళ్లు ఇవ్వండి, రైతుల పంటలు కాపాడండి. మీరు కన్నపల్లి పంప్ హౌస్ బటన్ ఒత్తి కాళేశ్వరం నీళ్ళని వరద కాలువలో పోస్తే కేసీఆర్ కట్టినటువంటి కాళేశ్వరం ఎస్ఆర్ఎస్పి పునర్జీవనంలో భాగంగా రాంపూర్ దగ్గర ఒకటి, రాజేశ్వరరావుపేట దగ్గర ఒకటి, ఇక ఇవాళ ముప్కాల్ దగ్గర ఒకటి, ఈ 3 పంప్ హౌస్లు సిద్ధంగా ఉన్నాయి. మీరు వరద కాలువలో నీళ్లు పోయగానే ఈ 3 పంప్ హౌస్ల ద్వారా, కేసీఆర్ కట్టినటువంటి ఈ 3 పంప్ హౌస్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లు పోసుకోవచ్చు. చెక్కు చెదరకుండా ఉన్నాయి 3 పంప్ హౌస్లు, రెడీగా ఉన్నాయి. మీరు కాళేశ్వరం నీళ్లు వరద కాలంలో పోస్తే ఎత్తి పోసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీళ్లను నింపటానికి 3 పంప్ హౌస్లు కూడా సిద్ధంగా ఉన్నాయి. భేషజాలకు పోకండి. కాళేశ్వరం నీళ్లు వరద కాల ద్వారా వచ్చి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పడితే కేసీఆర్ కు పేరు వస్తుందనే భయంతో, కేసీఆర్ మీద కక్షతోటి మీరు దయచేసి రైతుల పొట్ట కొట్టకండి. రైతుల పంటలు ఎండిపోతా ఉన్నాయి, వర్షాలు కురవట్లేదు, రైతులు దీన స్థితిలో ఉన్నారు. మీరు అడిగినట్టే రక్తం మీకు పంపిస్తా ఉన్నాం, మా రక్తాన్ని. దయచేసి ఇప్పటికన్నా శాంతించండి, మా మీద కోపం తీసేయండి, మా మీద కక్ష తీసేయండి, రైతులకు నీళ్ళు ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.